టాప్ 6 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను పవని. మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఛార్జింగ్ పెట్టినటువంటి ఒక ఎలక్ట్రిక్ కారు 7గురిని బలి తీసుకుంది. స్థానిక వ్యాపారి మనోజ్ పుగాలియా తన ఎలక్ట్రిక్ కారుకు ఇంటి వెలుపల ఛార్జింగ్ పెట్టారు. ఇక ఛార్జింగ్ పాయింట్ వద్ద ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవడంతో కారులో మంటలు చెలరేగాయి. ఇక చూస్తుండగానే అవి ఇల్లంతా వ్యాపించాయి. ఇంట్లో నిల్వ ఉన్నటువంటి 15 సిలిండర్లలో 4 పేలిపోవడంతో ఇంట్లో ఉన్న 7గురు సజీవ దహనమయ్యారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు భద్రాచలం ముస్తాబైంది. ఉగాది సందర్భంగా రేపటి నుంచి వేడుకలు మొదలవుతాయి. నవమి రోజు అంటే 27న సీతారామ కళ్యాణ మహోత్సవం జరగనుంది. 28న శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. 29న హంస వాహన సేవ, 30న తెప్పోత్సవం, 31న ఊంజల్ సేవ, ఏప్రిల్ 1న వసంతోత్సవం, 2న బ్రహ్మోత్సవాలతో ముగుస్తాయి. రామచంద్రుడి కళ్యాణం వీక్షించాలనుకునే భక్తులు వెబ్సైట్ లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. భారీ అంచనాల మధ్య రేపు విడుదలవుతున్న దురంధర్ ది రివెంజ్ సినిమా షోలపై అనుమానాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే థియేటర్లకు చేరినట్లు సమాచారం. ఇక క్లైమాక్స్, సెకండ్ హాఫ్ కొన్ని మార్పులు చేస్తుండటంతో పూర్తి సినిమా అందడంలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా కంటెంట్ పొందే థియేటర్లు మేనేజ్ చేసిన హాట్ డ్రైవర్లపై ఆధారపడేటటువంటి సింగిల్ స్క్రీన్లకు కష్టాలు తప్పవు. పాకిస్తాన్ కు ఆఫ్ఘన్ క్రికెటర్ బిగ్ వార్నింగ్. కాబూల్ ఆసుపత్రి ఘటనపై ఆఫ్ఘన్ యంగ్ స్పిన్నర్ గజన్ పర్ స్పందించారు. ఈ దాడిలో గాయపడినటువంటి వారి వద్ద చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేవు. ఇక సామాన్య ప్రజలపై దాడి చేయడాన్ని ఆఫ్ఘన్ సహించదు. ప్రతి ఒక్కరికి ఏఎఫ్జీ ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర తెలుసు. అది రిపీట్ అయితే పాక్ మంచిది కాదు అని వార్నింగ్ ఇచ్చారు. ఇక తమకు భారత్ మిత్రదేశమని దాడుల గురించి చర్చించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా నిలవాలని గజన్ పర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు ఏపీఎస్డీఎంఏ వర్ష సూచన చేసింది. అల్లూరి, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. కాగా ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షం పడుతోంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీకి బాంబు బెదిరింపు వచ్చింది. భవనాన్ని పేల్చివేస్తామంటూ దుండగులు ఈమెయిల్ పంపారు. ఇక వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రజాప్రతినిధులను బయటకు పంపించారు. బాంబ్ డాట్స్ ప్యాడ్లతో గాలింపు చేపట్టారు. కాగా ఫిబ్రవరి 16న ప్రారంభమైన గుజరాత్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మార్చి 25 వరకు కొనసాగనున్నాయి. ఇది వాళ్ళ టాప్ 6 బులెటిన్ న్యూస్. రేపటి టాప్ 6 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.